తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని పాత తాండూరులో 13, 14, 15 వార్డులో స్ట్రీట్ కార్నర్ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్తో కలిసి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గారడి మాటలు విని మళ్లీ మోసపోకండి, 6 గ్యారెంటీల పేరుతో ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పైలట్ రోహిత్ రెడ్డి ఈ విధంగా విమర్శలు గుప్పించారు. ఆసరా పెన్షన్ 2000 నుండి 4000కు పెంచారా? మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తామన్నారు, ఇచ్చారా? కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చారా? ఒక్కరికైనా తులం బంగారం వచ్చిందా? గతంలో పెళ్లి జరిగిన నెల రోజుల్లో కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇచ్చేవారం. ఇప్పుడు పెళ్లి జరిగి పిల్లలు పుట్టిన తర్వాత కూడా చెక్కులు రావడం లేదన్నారు. రైల్వే బ్రిడ్జికి నేను 74 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించాను. నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయకుండా ప్రజలతో ఆడుకుంటుంది. పాత తాండూరు ప్రజల కోసం బస్తీ దవాఖాన కట్టించాను. ఇప్పుడు అక్కడ వైద్యులు ఉంటున్నారా? మందులు దొరుకుతున్నాయా? 2 ఏళ్లుగా పాత తాండూరు అభివృద్ధిని కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్టించుకోలేదు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల కొరకు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని, అందుకని మరొకసారి ప్రజలు మోసపోదని కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు శోభారాణి, యువ నాయకుడు సురేష్, అబ్రలాల్, సతీమణి నజియాకు భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మనకు భవిష్యత్తు పంచుకుండాలి, మన తాండూరు అభివృద్ధి చెందాలి, మన తెలంగాణ బాగుండాలి, మనకు మన సంక్షేమ పథకాలు వెల్ఫేర్ స్కీమ్ యథావిధిగా రావాలంటే మనకు మళ్ళా కేసీఆర్ రావాలి. కేసీఆర్ రావాలంటే మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే కావాలి. ఈసారి మీ దీవెనలు నాపై ఉంటే తప్పకుండా ఆ భగవంతుడి దీవెనలు మీ దీవెనలు ఉంటే ఈసారి మీ బిడ్డ రోహిత్ రెడ్డి మంత్రి కూడా అవుతాడు. అప్పుడు తాండూరుని బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకుంటాం. మనవన్నీ కావాలంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికలలో మన అభ్యర్థులు, మన 13వ నంబర్ వార్డు నుంచి సురేష్ నాయక్ మంచి యువకుడు, మన అతను కొట్లాడి మరి టికెట్ తీసుకున్నాడు. అన్నా నేను ప్రజాసేవ చేసుకుంటా, నాకు ఒక్కసారి అవకాశం ఇయ్యి, నేను ప్రజలకు సేవ చేసుకుంటా అని చెప్పి నా దగ్గరకు వచ్చిండు. 2009వ సంవత్సరం నుంచి నాకు ఒక తమ్ముడు లాగున్నాడు. ఆయనకు ఒక అవకాశం ఇచ్చింది ఆ భగవంతుడు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన విఠలన్ ఉన్నాడు. విఠలన్ గుర్తుపడతారా మీరు? విఠల్ నాయక్ సాబ్ విఠలన్నకు అల్లుడు. విఠలన్న ఎన్నో సేవా కార్యక్రమాలు, మొత్తం ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన ప్రజలకు చేసిన కార్యక్రమాలు నాకు తెలిసి అతి తక్కువ మంది చేసిరు. దాంట్లో ఒకటి విఠలన్న. ఇక ఈ విఠలన్న కూడా మరి మొన్నలాగా కాంగ్రెస్ నుండి విఠలన్న ఏం చేసిండు? ఆ కాంగ్రెస్ పార్టీ వద్దు, ఆ దళితమే వద్దు, వాళ్ళు మోసగాళ్ళు అని చెప్పి మొన్న విఠలన్న కూడా మళ్ళా మన దగ్గరకు వచ్చేసిండు. డాక్టర్ సంపత్ కూడా మన దగ్గరకు వచ్చేసిండు. మీరు చూసుంటారు కదా. అట్లా ఆ కాంగ్రెస్ పార్టీకి కథమైంది, వాళ్ళ దుకాణం బంద్ అయింది. అందుకనే మన విట్లన్న కూడా వచ్చేసిండు. ఇక నేను చెప్ప సెటిల్ అంటారు, ఫ్రీ బస్ ఎట్లయితుంది అది? మహిళలకేమో టికెట్ ఫ్రీ అంటున్నాడు, మగవాళ్ళకేమో డబల్ టికెట్ చేసిండు. ఇక ఒక్కోని సీట్ల కోసం అని చెప్పి ఇక జుట్లు కొట్టుకుంటారు పాపం. ఇంతకు ముందేమో ఆడవాళ్ళు పాపము ఏడమంటార చేయలేస్తే డ్రైవర్ కనికరించి ఆపేటోడు. ఇప్పుడేమో ఆపుతున్నారా? బస్సులు ఎడబడతాడా? ఆపుతలేరు. అది కూడా బాయ్. నేను మీకు ఎలక్షన్ల సమయంలో చెప్పిన, మీరు కనుక వాళ్లకు నమ్మి ఓటేస్తే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది అని చెప్పినా లేదా? ఆ రోజు చెప్పిన కాంగ్రెస్ కోసేస్తే రైతు బంధు బాయే, రైతు బీమా బాయే, కళ్యాణ లక్ష్మి బాయే, షాదీ ముబారక్ బాయే అని చెప్పినా లేదా? ఇప్పుడు బతుకమ్మ చీర వస్తున్నాయా మీకు? అబద్ధం చెప్పకుండా మొన్ననే ఇచ్చారు. మొన్న ఇచ్చారు. ఎవరికి ఇచ్చిండ్రు? గ్రూప్ వాళ్ళకి ఇచ్చిండ్రు. గ్రూప్ వాళ్ళకు దియే గలత్ బోల్నా, దియే బోల్నా. అది కూడా ఏంటంటే తెలుసా మీకు లెక్క? ముందు ముసలా పండుగ ఏం చేసిండ్రు అనుకుంటున్నావు? గ్రూపులకి ఇచ్చి మళ్ళీ వసూలు చేస్తారంట. ఒక్క చీరకు 1500 రూపాయలు వసూలు చేస్తారంట. ఇక రాసుకోండి మీరు. ఇక 1500 రూపాయ हर सारी पे वसूल करते कहते वो लोग. అక్కమ్మ చీరలు ప్రతి ఒక్కరికి ఇచ్చిండ్రు. గ్రూపులు చూడలేదు, ఏమి చూడలేదు. మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళు మహిళలు కదా, గ్రూపులు ఉన్నదో మహిళలా? ఎందుకు గ్రూపులకి ఇచ్చిండ్రంటే ఇది బాకీ లాగా ఇచ్చింది, మళ్ళీ వసూలు చేసుకొని. గట్లుంది కథ. నేను ఈరోజు ఒకటే మీకు చెప్తా ఉన్నా,
మీరు అలాని గెలిపించారు. సరే మనిషి అన్నాక ఆశపడతారు. ఇప్పుడు నాకు కూడా గింత వస్తుంది, ఇంకోరు వచ్చి గింత ఇస్తున్నారు అంటే నేను ఆశపడతా. అవునా? అట్లా ఆశపడ్డారు. పాపం మనం అందరం పేదోళ్ళు, ఎక్కువ మంది పేదోళ్ళు ఉంటారు కాబట్టి ఆశపడ్డారు, మనం మోసపోయినాం. ఈ రోజు ఏమైంది? ఈ రోజు మోసపోయి బాధపడి దోషపడుతున్నాం. ఈ రోజు నేను చెప్తున్నా కదా, మొత్తం తాండూరే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు కేసీఆర్ ని మేము కోల్పోయినాం, కేసీఆర్ లాంటి మంచి నాయకుడిని కోల్పోయినాం అని చెప్పి ఈ రోజు బాధపడుతున్నారు. ఈ రోజు తాండూరు బిడ్డ రోహిత్ రెడ్డిని మేము కోల్పోయినామని చెప్పి బాధపడుతున్నారు. ఈ రోజు అంతేకాదు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, कभी भी कोई भी नहीं पूछे केसीआर को हमारे को कल्याण लक्ष्मी दो, शादी मुबारक दो बोल के రైతు బంధు ఇవ్వమని చెప్పి ఎవరు అడగలే. ఆయన సొంతంగా ఇచ్చిండు. ఆయన పేద ప్రజలు బాగుంటే, రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటది, దేశం బాగుంటది అని చెప్పి ఆయన కేసీఆర్ గారు పేద ప్రజల కోసం ఆలోచిస్తారు. ఇక నేను చెప్తున్నా, ఇప్పుడు మనందరికి అర్థమైంది, 2 ఏళ్ళ మనకు ఉన్నది వాయి, ఉంచుకున్నది వాయి. కాబట్టి ఇప్పుడు మనకందరం మేలుకొచ్చింది. ఇప్పుడు లేచి చూస్తున్నాం, అదే కేసీఆర్ ఉంటేనే బాగుండే, రోహిత్ రెడ్డి ఉంటేనే బాగుండే అని చెప్పి. అయితే ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. మళ్ళా